कप्पा राजमाता समर शंख फूंक दो। అరే కమిన్స్ బ్రో, లాస్ట్ మ్యాచ్ అట్లా 300 కొట్టెక్కలేదు. ఈ మ్యాచ్ లో పక్కా 300 కొడతాం. మ్యాచ్ ఆడుతా ఉండేది మన వైజాగ్లోనే, చూసుకుందాంలే, దుమ్ము దులిపాలే. అరే అభిషేకు, ఇంకొకసారి కనుక 300 ఆడినావంటే ముడ్డి పైన వాత పెడతా. లాస్ట్ మ్యాచ్ అట్లే కాన్ఫిడెన్స్ పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, మ్యాచ్ బిస్కెట్ అయింది. మనం కనుక 300 కొట్టాలంటే ఫస్ట్ హాఫ్ లోనే అన్ని మ్యాచ్లు గెలిచి పెట్టుకోవాలి. సెకండ్ హాఫ్ లో మన తడాకా చూపాలి. అప్పుడైతే ప్రతి మ్యాచ్ 300 కొడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాచ్లు గెలిచేది చూద్దాం ఫస్ట్. సరే కామెంట్స్ బ్రో, ఫైనల్ గా ఏం మాట అంటావు? ఆచితూచి ఆడమంటావా లేకపోతే అద్దడిడ్డంగా ఆడమంటావా? నేనేమంటానంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడమంట. అసలే వాళ్ళు బౌలింగ్ చూసా, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్. డేంజర్ నా కొడుకు ఆ స్టార్ గడ్ ఉంటాడు. లాస్ట్ టైం చూస్తే కదా ఫైనల్స్ లో సెమీఫైనల్స్ లో ఎట్లు వికెట్లు తీసినాడు. ఇక్కడ కూడా అదే చేయాలని చూస్తాడు. అందుకే 1 ఓవర్ మాత్రం కొంచెం స్లోగా ఆడిసి మిగతా ఓవర్ లో కుమ్మేయండి. అరే కమిన్స్, మన టీమ్ లో 9 మందికి కెప్టెన్ నువ్వు, నాకు మాత్రం కెప్టెన్ అనేవాడు లేదు. నాకు నేనే కెప్టెన్. ఎవడు మాట వినాడు సీతయ్య లాగా, ఎవడ మాట వినాడు హెడ్ గాడు. ఈ మ్యాచ్ లో పక్క నా టార్గెట్ అయితే 300. మీరు ఏమన్నా చేసుకోండి. ఏ అట్లయితే నేను కూడా హెడ్ పక్కనే. హెడ్ మాస్టర్ ఎక్కడుంటే కాటరమ్మ కొడుకు అక్కడే. ఏ కాటరమ్మ కొడుకు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. ఏ మెంటల్ నా కొడుకు ఎక్కడ ఉంటాను నేను కూడా అక్కడే ఉంటాను. నేను కూడా పార్టీ చేంజ్. నేను కూడా పార్టీ చేంజ్. కాటేరమ్మ పెద్ద కొడుకు ఎక్కడుంటాడో చిన్న కొడుకు అక్కడే ఉంటాడు. అది మీకు తెలిసిందే కదా. ఇది కదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇది కదా ఎస్ఆర్హెచ్ టీం అంటే, ఇది కదా స్పిరిట్ అంటే. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయేసరికి ఒక్కొక్క ప్లేయర్ లో ఎంతెంత కాన్ఫిడెన్స్ ఉందామని చెక్ చేద్దామని అట్లా అన్నా. మీలో అయితే ఏ మాత్రం తగ్గలేదు. నేను పెట్టిన టెస్ట్ లో అయితే మీకు అందరికి 100కి 100 మార్కులు సంపాదించారు. మీరైతే ఏం తగ్గుతుంది. ఈ మ్యాచ్ లో కుమ్మేయండి. సూపర్ వైఎస్ సైలెన్సర్, ఇందాక మాట్లాడింది నువ్వైతే కాదు, ఇప్పుడు అసలైన సైలెన్సర్ లాగా మాట్లాడుతా ఉండవు. అరే ఎడ్డు, నువ్వైతే ప్రపంచంలో ఎవరి మాట వినవు, కానీ పక్క ఈ స్టార్ గన్ మాట వింటావు. తెలుసు కదా లాస్ట్ ఇయర్ ఏం చేస్తావు. డక్అవుట్ లో లేపేసి అందరికి హెడ్ గాడవచ్చు. హెడ్ గానికే హెడ్ అయ్యేది నేను. అంత సీన్ లేదు వైఎస్ స్టార్ కు. నువ్వు బాగా ఆడేది ఎప్పుడు నాకౌట్ మ్యాచ్ లోనే. ఇదైతే నాకౌట్ మ్యాచ్ అయితే కాదు కదా. దానికి రివెంజ్ అయితే పక్క ఈ మ్యాచ్ లో తీర్చుకుంటా. ఏ రివెంజ్ తీసుకునేది మీరు కాదు, నేను. లాస్ట్ ఇయర్ మీతో మ్యాచ్ ఆడబట్టే నాకైతే అన్నన్ని మాటలు అనింది. అప్పుడు కెప్టెన్ ఎవరు? నేనే కదా. దానికి రివెంజ్ అయితే ఉండాలి కదా. రాహుల్ 2.0 లోడింగ్ చూసుకోండి. అప్పుడైతే కెప్టెన్సీ బరువు బాధ్యతలు అయితే చాలా ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు. నేనైతే ఫుల్ ఫ్రీనే, కుమ్మేస్తా. మీరు కుమ్మితే కుమ్మించుకోనేకి ఇక్కడ జల్లికట్ల ఎద్దులు పట్టేవాళ్ళు అనుకుంటారా? ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అసలే లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ బాగా ఆడకుండా, బౌలింగ్ బాగా వేయకుండా ఫుల్ కోపం మీద ఉండము. అట్లాంటి టైంలో నువ్వు వచ్చి కొట్టేస్తావా? ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కాకుండా చూసుకో. అంత సీన్ లేదు షామీ బ్రో. లాస్ట్ మ్యాచ్ చూసి కదా పవర్ ప్లే 3 వికెట్లు పడింది. ఆ తర్వాత కూడా పడతానే ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించా. ఇక్కడ కూడా అదే చేస్తా. అరే కమీజ్ బ్రో, 250లు 280లు అయితే మనోళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. మొన్న మ్యాచ్ లో 190 కొడితే కూడా అది చిన్న స్కోర్ అంట. మనం కనుక ఇట్లే వదిలేసినామంటే మనం 300 కొట్టినా తక్కువే అంటారు. ఒక్కసారి అలవాటు అయిపోయిందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగేదే కానీ తగ్గే ప్రసక్తే ఉండదు తమ్ముడు. అయినా అయినది 2 మ్యాచ్లు. అందులో ఒకటి గెలిచిన, ఒకటి ఓడినాం. 3వ మ్యాచ్ గెలుస్తాం. మీరు లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇట్లే చెప్తారు. కట్ చేస్తే లక్నోతో దారుణంగా ఓడిపోతుంది. ఇప్పుడు ఇదే చెప్తా ఉన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఢిల్లీ ఓడిస్తుందన్నమాట. అదైతే కళ్ళ కూడా జరగదు. మ్యాచ్ కు ముందు అయితే స్మాల్ డోస్, ఢిల్లీలో ఉంటుంది గల్లీ, మిమ్మల్ని చేస్తాం కిల్లి. ఒక్క సెకండ్ ఆగండి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం కు ఎక్కువ కామెంట్స్ వస్తాయో.